దేశంలో క్యాన్సర్ విజృంభిస్తోంది. ఆ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క 2022లోనే మన దేశంలో 14 లక్షల క్యాన్సర్ కేసులు, 9.1 లక్షల క్యాన్సర్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది. పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు పేర్కొంది. భారతదేశంలో 75 వారు క్యాన్సర్ బారిన పడే ముప్పు 10.6% కాగా, క్యాన్సర్ కారణంగా మరణించే ముప్పు 7.2%గా ఉందని, అంతర్జాతీయంగా ఈ రెండిటి సగటు వరుసగా 20%, 9.6% ఉన్నాయని IARC వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల క్యాన్సర్ కేసులు, 97 లక్షల మరణాలు నమోదవుతున్నాయని వెల్లడించింది. WHO మొత్తం 115 దేశాల్లో సర్వే నిర్వహించి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ ఫలితాలను వెలువరించింది. మహిళల్లో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 2వ స్థానంలో 11%తో రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పటికీ దానివల్ల మరణాల ముప్పు తక్కువగా ఉందని వివరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్లలో 8వ స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉందని, క్యాన్సర్ మరణాల్లో 9వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.5 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. క్యాన్సర్ కేసుల పెరుగుదల సామాజిక ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు WHO వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించవచ్చని WHO అభిప్రాయపడింది. కాగా మన దేశంలో 2023వ సంవత్సరంలో 3.4 లక్షలకు పైగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నమోదైనట్టు భారత వైద్య పరిశోధన మండలికి చెందిన జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ తెలిపారు.